ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సరం కాలం ఏదైతే పూర్తయింది. మరి ఆయన పరిపాలనా తీరుని ప్రజలకు ఏ విధంగా అందజేస్తున్నారంటారు? బాగానే అందేస్తున్నాం. అంటే ఏ విధంగా అంటారు? ఉం. ఏ విధంగా అంటారు? కొన్ని పథకాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని ఇంకా రాలా, రిలీజ్ చేస్తామన్నాయి. దానికోసం జనం ఎదురు చూస్తున్నారు. అవి ఇస్తే బాగుంటాయి అంటున్నారు. ఇస్తే బాగుంటాయి అంటున్నారు. పైగా ఏంటి ప్రజలకి ఏం సంక్షేమం తక్కువైంది అంటారు అసలు ఈయన వచ్చిన తర్వాత? సంక్షేమం తక్కువైంది అట్లా అన్ని రోడ్లు అవన్నీ అభివృద్ధి చేస్తానన్నారు. కాబట్టి ఏంటంటే రైతుకి ఏంటంటే రూపాయి ఆశ పట్టిద్ది. ఏ పెట్టుబడికి కావాలి ఏదో ఉంటుంది రైతు వరకే. టౌన్ వెళ్ళే వాళ్ళకన్నా రోడ్లు బాగుంటాయి, రవాణా బాగుందని వాళ్ళు అనుకుంటారు. అది నేను మరి మీతో నార్మల్గా ఇక్కడ ఊర్లలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది ఈ ప్రభుత్వం గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటని. ఎక్కువగా ఏమి వార్తలు బయటకు వస్తున్నాయి ఊర్లో? ఈక్వల్ అనుకుంటారు ప్రస్తుతానికి ఇప్పుడు వరకే. అంటే ఈయన దగ్గర నుంచి చంద్రబాబు గారు ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి మాట్లాడుకుంటారు కదా కొన్ని పథకాల గురించి. ఏ పథకాలు ఎక్కువగా ప్రజలకు ఇప్పుడు అంటే అవసరం ఉందంటారు? అవసరం అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ మొన్న పోయిన నెలలో అన్నారు. నోటు రాలేదని జనం పెట్టుబడులు సాయం కావాలని ఎదురు చూస్తున్నారు కొంత. అది ఒకటి. ఏదో బస్సు ప్రయాణం అనే రేపు ఆగస్టు 15 రిలీజ్ అన్నారు. అది ఎంత మట్టుకు అనేది కొంతమంది చెప్పుకుంటున్నారు. అది చేస్తారా చెయ్యరా అనేది రాదు అని అనుకుని వాళ్ళు అనుకుంటారు. అంటే మరి ఇప్పుడు చాలా వరకు కూడా ఇది మొదటిసారి చెప్పిన డేట్ అయితే కాదు. ఇంతకుముందు మన గడిచిన సంవత్సరంలో కూడా ఆగస్టు 15కి అన్నారు. అంటే కొన్ని లోటుపాట్ల వల్ల ఆగిపోయింది అక్కడితో. ఈసారి పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఈసారి అవకాశం ఉంది. కాదండి, ఇప్పుడు మరి మహిళలకి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 చొప్పున ఇస్తామన్నారు. అది వస్తున్నాయా ఏమన్నా మరి వాటి ప్రస్తావన? వచ్చినాయి. మహిళలకి మహిళలు కాదు, పిల్లలకు ఇచ్చారు కదా మహిళలు. అదే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా రాలేదు మాకు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని 3 4 చేసే సంక్షేమాలు ఇంకా 3 4 ఉండే చేయాల్సినవి అయ్యగారు చేస్తే బాగుంటుందని జనం చూస్తున్నారు. అదే అంటే అవసరం ఉందా? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాల వరకు 18,000 ఏమో వేసినట్టున్నారు. అవి కొంతమందికి వేసారు అంటున్నారు, కొంతమందికి కాదంటున్నారు. మరి ఈయన ఇస్తానన్నారు కదా, వీటి వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం అంటే ఏముంది? రూపాయి ఉంటే తినకుండా అట్టుంటారు. ఇప్పుడు రూపాయి ఉంటే తినేది. అది ఆ జగన్మోహన్ రెడ్డి 40 సంవత్సరాలు 18,000 ఇస్తాం, అది దండగే. ఈయన ఇస్తాం కూడా 18 15 నెలకి ఇస్తాం, ఇది దండగే. ఎందుకంటే పని చేసుకునే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అది అసలు మరీ పని చేసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు పనికాడ వెళ్తలా, పనికాడ వెళ్తలా. మాకు అవి ఇస్తున్నారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అవి ఇచ్చాడు, చంద్రబాబు గారు అవి ఇస్తున్నాడు, మేము తింటే చాలు, మేము పొలం కాడ ఎలా వస్తలేదు అనుకుంటారు. అదే స్థితి అప్పుటాంచి అదే స్థితి ఎదురు చూస్తున్నారు. సంకోచిస్తూ చెప్తున్నారు బాగున్నాయి. సంకోచించడం లేదే, ఉన్నమాటే చెప్పేశారు. ఏమైంది ఇంకా పథకాల సంగతి ఏంటంటారు? ఈ వారంలో రైతు భరోసా ఇస్తాన్నాడుగా. మళ్ళీ పింఛన్లు బాగానే అందుతున్నాయి. ఏదో పోయిన రోడ్లు బాగానే వేస్తున్నాడు. అయితే మరి పోలవరం రాజధాని అవన్నీ నడిపిస్తున్నాడుగా. తొందరలో పూర్తి అయితే మళ్ళీ నెక్స్ట్ కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైతే ఆయన చెప్పిన మాటల ప్రకారం ఏమేమి నెరవేర్చారంటారు? చెప్పిన మాటలు అన్నీ నెరవేరుతున్నాళ్లే. అలా పర్లేదు. ఏమేమి వస్తున్నాయండి మరి? పథకాలు మాకు రేషన్ బాగానే వస్తుంది, మరి పింఛన్లు బాగానే వస్తున్నాయి. రైతు భరోసా ఇవాళ వారంలో ఇస్తానన్నాడుగా, ఈ వారంలో వదులుతానన్నాడు. మరి అన్నీ పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు అన్నమాట ప్రకారం. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి గడిచిన 5 సంవత్సరాల్లో? ఇవి వదిలిపోయినాయి ఎందుకులే, తీసేయి. అవి అయిపోయినాయి, వద్దు, జరిగేవి చెప్పుకోవాలి మనం, అంతేగా. అంటే ఏంటి వ్యత్యాసం అండి? మీరు 5 ఏళ్ళు చూశారు కదా ఆయన్ని. ఏదో ఆయన చేయాల్సింది ఆయన చేశాడుగా. ఏదో మరి ఆయన చేసిన బాగోలేదనే జనం తిట్టి మళ్ళింది కాబట్టి మరి ఈయన వచ్చాడు. ఈయన పరిపాలన పర్వాలేదు. ఈ రాజధాని పూర్తవుతుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులు అన్నారు. ఆయన ఎంతవరకు పూర్తి చేశారంటారు? చేస్తున్నాడుగా. ఆయన 3 రాజధానులు అంటేనే రాంగ్ స్టెప్ అయింది అసలు. ఆయన అంటాము మరి ఎక్కడ చేయలేదుగా. మరి దానికోసం ఇక్కడ మరి ఏదో ఆయన చేస్తున్నాడు అని
జనం అంటున్నారు, మరి మనం పోయి చూడలేదు అక్కడ. చేస్తున్నాడని అంటున్నారుగా. అవును, పర్లేదు, ఇప్పటికైతే ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే చేస్తున్నాడు. చేస్తున్నాడు. పింఛన్ల సంగతి ఏమిటంటారు? ఇంకా పింఛన్లు ఇస్తున్నాడులే, బాగా టయానికి ఇస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3,000 పింఛన్ ఇస్తానని చెప్పారు. ఆయన ఒకేసారి ఇవ్వగలిగాడా 3,000? ఇవ్వలేదుగా. ఐదు 5-7 పూర్తి ఇచ్చాడు. అవి కూడా కిస్తీల వారీగా. మరి ఈయన అన్నమాట ప్రకారం 4,000 అన్నారు. ఈయన రాగానే 4,000 ఇచ్చేసారా? ఇచ్చాడుగా. 7,000 కూడా ఇచ్చారు. 2 నెలలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు. అవి కూడా ఇచ్చాడు. అవి బాగా ఉపయోగపడుతుంది జనానికి. ఈ పరిస్థితిని పట్టుకునేవాళ్ళు లేరు, ఇక్కడ పట్టించుకునేవాళ్ళే లేరు. ఆ ఎమ్మెల్యే ఎవరో మేము తమ్ముడు ముఖమే చూడాలి. వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే ఎప్పుడు ఎలక్షన్ ఓట్లు అప్పుడు వచ్చాడు ఎమ్మెల్యే గారు. అసలు ఇంత మటుకు ఆ ఎమ్మెల్యే గారే మా ఏరియాకి వచ్చి రాడు. ఎమ్మెల్యే గారు రాడు. ఈ ఊడిసేవాళ్ళు లేరు, చెత్త ఎత్తేవాళ్ళు లేరు. అట్లా ఉంది పరిస్థితి. అంటే అసలు మీ ఎమ్మెల్యే పేరేంటి? ఆ ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు. ఏం పేరు? ఎమ్మెల్యే పేరు అలా అయితే ఆయన ఎలక్షన్ల ముందు అయితే వచ్చాడు కానీ ఎలక్షన్ తర్వాత రావట్లేదు. అసలు ఏంటి ఊర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమన్నా పనులు జరుగుతున్నాయా? గవర్నమెంట్ పనులు జరగట్లా, పనులు ఏం జరగట్లా. దాని తరపున గవర్నమెంట్ తరపున పనులే జరగట్లా. అంటే నార్మల్గా ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేయించడం లేదు, ఏమీ లేదు. కాలువలు చేసేవాళ్ళు లేరు, చెత్త ఎత్తేవాళ్ళు లేరు, డ్రైనేజీలు చేసేవాళ్ళు లేరు, ఏమీ లేవు. అట్లా ఉంది పరిస్థితి. బాగా ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగానే ఉంది. అంటే ఇంతకుముందు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు శుభ్రంగా ఊడ్చేవాళ్ళు, ఈ బజార్లు ఊడ్చేవాళ్ళు, చెత్త తీసేవాళ్ళు, కాలువలు తీసేవాళ్ళు, 10 రోజుల గుమ్మాలు తీసేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక అస్సలు చేసేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. చెప్పినా పట్టించుకోవట్లేదు. రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు. దాని పేరు కూడా మీకు గుర్తులేదు. ఇవి వస్తుంటే మరి అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారికి వస్తుంటే రామాంజనేయులు గారు వచ్చారని నలుగురు పోతాం, చూస్తాం. మరి ఆయన రానప్పుడు మేమే పోతాం, ఆయన దగ్గరికి పోవాలంటే పోలేం కదా. అంటే ఫస్ట్ దగ్గర నుంచి ఇలానే ఉందా లేదా ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి అట్టాగే ఉంది. ఒకటే ఇబ్బంది, అదే ఇబ్బంది. ఏ పనులు పట్టించుకోవట్లేదు ఆయన, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కాదండి, ఆయన అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి నియోజకవర్గాన్ని మొత్తాన్ని చూసుకోవాలి కదా. దానిలో ఏదన్నా ఆయనకి నచ్చిన వర్గాన్ని చూసుకుంటున్నాడు. వర్గాలు ఆయనకి నచ్చిన వర్గాన్ని చూసుకుంటున్నాడు, నచ్చిన వర్గాన్ని చూసుకోవట్లేదు. అంటే కుల వర్గీకరణల ఏమో అవన్నీ ఇంకా చెప్పలేము. మేము కుల వర్గీకరణ చెప్పలేము కానీ ఆయన నచ్చిన వర్గాన్ని చూసుకుంటున్నాడు. ఆయన నచ్చిన గాడికి పోతున్నాడు కానీ అసలు మా ఏరియాకి అసలు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. రెడ్డిపాలెంలో ఎక్కువ రెడ్డిపాలెంలో ఈ బీసీ వర్గానికి రావట్లేదు. ఒక ఎలక్షన్ అప్పుడు వచ్చాడు, ఎలక్షన్ ముందు వచ్చాడు అంతే. ఇంకా అంత రావడం ఇంకా అంత మటుకు ఇంత మటుకు ఆయన ముఖమే మేము చూడాలి. అదే అండి, ఇక్కడ బీసీలు అంతా కూడా ఎక్కువ అని చెప్తున్నారు. మరి అలాంటి బీసీలకి ఇప్పుడు ఎలక్షన్ల ముందు బీసీలు రాష్ట్రానికి వెన్నుముక అని చాలా మాటలు అయితే మాట్లాడారు. తర్వాత పట్టించుకోవట్లేదు అంటారా? పట్టించుకోవట్లా. మరి మనం ఏం చేస్తాం? పట్టించుకునే వాళ్ళే లేరు. ఎవరికైనా ఫోన్ చేస్తే ఏం చేస్తారు? ఎప్పుడైనా వస్తారు, ఫోన్ చేస్తే చూపించిపోతారు. చెత్త ఎత్తుకోవట్లేదా? చెత్త ఎత్తకపోవడానికి చెత్త రారు. అది ఆ దాన్ని ఎత్తుకుంటారు. ఆ దాన్ని ఏముండే చెట్లు లేనిది వెళ్ళి ఆ చాలకి వెళ్ళి ఎత్తుకొని పోతారు చెత్త. ఈ దాన్ని ఎత్తేవాడు ఉన్నాడు, ఇవాళ ఎత్తుకొని పోయారు వచ్చి. పరిస్థితి అలా ఉంది. ఆ దాన్ని మాత్రం 10 రోజుల గుమ్మాలు వచ్చి ఎత్తుకొని పోతారు చీలల్లో, చాలా పక్కన. గుర్రాలు అడ్డించేవాడు అయితే ఆడవాళ్ళు ఏమైతే ఆయన వల్ల ఏమైద్ది? చేసేవాడిని వెనక నెట్టారు, చేయనండి తీసుకొచ్చి ఆడ పెడతాడు. ఏం చేస్తాడు? ఆడు రంగులు వేసుకొని బతికేవాడు అయితే ఆడవాళ్ళు ఏమైద్దాయా? అంటే చెప్తున్నాడు కదండి, మీరు 2.0 చూపిస్తాం అంటున్నారు. చూపించాలంటే మీరు అధికారంలోకి రానివ్వను, ఎలా వస్తారో నేను చూస్తా అనేసి మాట్లాడుతున్నాడు కదా. అట్టగానే మాట్లాడతాడు. వచ్చిందాక ఎన్ని చెబుతాడు? వచ్చినాక ఒకసారి చూపించాడు గొడ్డెత్తి పైకి. ఇది చూసుకోండి అయ్యా నా పని అని. ఏంది ఆయన చేసేది? ఆయన వల్ల తేలుతాం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రంలో గెలవనివ్వనన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు కదా. శాతానికేం చేశాడు. ఏది దొంగోట్లు పుట్టించుకొని వాళ్ళు ఎట్టం వచ్చినట్టు చేశారు. అప్పుడు వచ్చాడు. ఈ పవన్ కళ్యాణ్ గారి సంగతి కొంచెం పక్కన పెడితే, డిప్యూటీ గారి సంగతి పక్కన పెడితే, నారా లోకేష్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? ఆడంతా భాగమవుడు అయితే ఆడు మాటలు చెప్పి బతకటమే కానీ ఆడు వల్ల ఏం చేయదు. ఆడు చేసింది ఒక్కట్లేదు. ఏం చేసాడు ఆయన? లోకేష్ కూడా అంటమే కానీ విద్యా వ్యవస్థని, వెనకబడ్డ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నాడంట ఆయన. నారా లోకేష్ గారు
వెనక్కి తీసుకోకపోతేనేమే ముందలు తీసిందా పోయి ఏంది తీసుకెళ్ళేది ఆయన ముందలకే ఎప్పుడైనా పొత్తు లేదే గెలవలేడు. అంటే గవర్నమెంట్ వ్యవస్థ అసలు ఎలా కొనసాగుతుంది అంటారండి మీకు తెలిసినంత వరకు ఈయన వచ్చిన తర్వాత? వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ రేట్లు లేవు, పంటలో సరిలేదు. వీడు వచ్చినాక ఆయన ఉండన్నాలే బ్రహ్మాండంగా ఉంది. ఈ అడ్డలడ్డు వచ్చినాక అన్నీ దండగ రైతుకి. ఏమా బాధపడుతున్నారు నాకు. వానలు లేవు సరిగా. మరి రెడ్ బుక్ అంటున్నారు ఏంటండి? రెడ్ బుక్ చూపిస్తున్నారు. రెడ్ బుక్ అని చూపిస్తున్నావు కదా. ఆ రెడ్ బుక్ చూపిస్తానికే చూపిస్తాడు. రెడ్ బుక్ చూపించినంత మాత్రాన ఇదైద్దా? చేసింది అయితే నువ్వు రెడ్ బుక్ చూసేవే కానీ వాళ్ళు చంపి ఇంకొకళ్ళ మీదకే నెడతామే కానీ వాళ్ళ పని ఏముంది? అంటే అసలుకి ఈ 2029లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, ఇంక 20 సంవత్సరాలు అదే ఉంటుంది అనేసి ప్రలోభాలు పలుకుతున్నారు కదా అధికార ప్రతినిధులు. ఆడు సత్యరాడు ఈ తాప చూసుకోమని యాడికి 2020 దాకా వస్తాడు. యాడికి వస్తాడు? మొన్న కూడా ఏదో దాంట్లో రిగ్గింగ్ చేసి ఇది చేశారు కానీ లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారాన్ని పాతాళానికి తొక్కేశాను కూడా అనేసి మాట్లాడుతున్నారు. అట్టగానే అంటాడు. మాటలు చెబుతానికి ఏమొచ్చి 90 చెబుతాడు. 21కి 21 వచ్చాయంట. వచ్చి దొంగోట్లు వేసుకుంటే రాకేముంది? పెట్లు మార్చి దొంగోట్లు వేపించి లేని అన్నీ వేపిస్తే మరి రాకేముంది? ఆ యదవనే ఏడమ్మను ఒంటరిగా కాపాడిద్ది. నలుగురు పోగయి ఏదో అదే నేను ఇదని మాయ మాటలు చెప్పి ఇది చేయటమే కానీ వాళ్ళ వల్ల ఏం తెలదు. వాళ్ళు ఇచ్చిన హామీనే గతంలో వాళ్ళు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఉద్యోగ భృతి ఇస్తానన్నారు. 3,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తా ఉన్నారు. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామన్నారు. మా 20 లక్షల ఉద్యోగాల సంఘం దేవుడి ఎరుగు కనీసం ఉన్న ఉద్యోగాలు కూడా ఉంచే పరిస్థితిలో లేరు. ఇప్పటికే మరి వాలంటీర్లు వచ్చేసరికి 5,000 ఇస్తామన్నారు. ఆ రోజు 5,000 ఇస్తుంటే 5,000 ఇవ్వడం ఏంది? కనీసం మాకు 10,000 ఇస్తాం మేమైతే. మరి వాళ్ళ శ్రమ చూసి మేము ఖచ్చితంగా వీళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. వాళ్ళని ఒక 2,50,000 మంది వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని తీసేస్తారు. అవుట్సోర్స్ వాళ్ళందరూ జాబులు తీసేస్తున్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చిందో ప్రభుత్వం చెప్పాలని తెలియజేసుకోవడానికి కోసం వాళ్ళని దీక్ష చేస్తున్నారు. అంటే చాలా వరకు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 70% హామీలు పూర్తయిపోయాయనేసి కూడా అచ్చెన్నాయుడు గారు ఏదో మాట్లాడారు కదండి. మరి 70% హామీల్లో అసలు ఏమైనా చెప్పండి. వాళ్ళు చెప్పిన మొదటిది అమ్మఒడి అన్నారు. అది కూడా మేము ఉద్యమం చేసిన తర్వాతనే అమ్మఒడికి మొన్న అకౌంట్లో వేశారు. సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేశారో చెప్పమానండి. వాళ్ళు చేస్తే మేము ఎందుకు ఉద్యమం చేయాల్సి వస్తుంది? నిరుద్యోగ భృతి వాళ్ళు వేస్తే మేము ఎందుకు చేయాల్సి వచ్చింది? జనం నవ్వుకోరా? వాళ్ళు ఏ పథకం చేశారు చెప్పండి. మేము ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ మొత్తం పీపీ సెంటర్స్కి ఇచ్చేయడం, ఆ కాలేజీలు రద్దు చేయడం, మా వల్ల కావట్లేదని చెప్పడం, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదని చెప్పడం, అవన్నీ వాళ్ళు చెప్తున్నాయిగా. వాళ్ళ స్టేట్మెంట్ లేక ఒక్క పథకం కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. అమలు చేసి ఉంటే అదే చెప్పొచ్చుగా. మేము అమ్మఒడి ఇస్తున్నాము, మేము అన్ని ప్రతి పథకం మేము ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేసామని రైట్ చెప్పానండి. అది చెప్పుకోలేకపోవడం దానికి. అసలు విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల నాటికి ఇప్పుడు ఈయన వచ్చిన సంవత్సరం నాటికి ఎలా ఉంది? అసలు విద్యా వ్యవస్థ నిజంగా మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఒక విద్యా వ్యవస్థలని ఖచ్చితంగా తీర్చిదిద్దిన ఏదైనా ఏకైక నాయకుడు ఎవరినాయంటే వైఎస్ జగన్.